మనం పెసరట్టు ఎప్పుడు తింటానే ఉంటాం, కానీ నేను ఇవాళ వెరైటీగా ట్రై చేశాను. మొలకెత్తిన విత్తనాలతో దోశ ట్రై చేశాను. అసలు అద్భుతంగా ఉన్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పి. అది ఎలా చేయాలో చెప్తాను, చివరి వరకు వీడియో చూసేయండి. ముందుగా 3 కప్పుల్లో నేను 3 డిఫరెంట్ కప్స్లు తీసుకొని అందులో 1 కప్పులో శనగలు, 1 కప్పులో పెసలు, 1 కప్పులో చెనక్కాయ గుళ్ళు వేసుకొని చక్కగా నానబెట్టేసుకున్నా. అన్ని నానిపోయిన తర్వాత స్టైనర్కి వేసుకుని ఇప్పుడు నా దగ్గర ఓట్స్ మేకర్ ఉంది. ఇది ఎలా చేయాలంటే 4 బాక్సులుగా ఉండిద్దండి. నేను తీసుకున్నది అయితే 4 బాక్సుల కింద ఉంది. లాస్ట్ బాక్స్లో వచ్చేసరికి వాటర్ ఫిల్ చేసాలి. 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని ఒకదాని మీద ఒక ట్రేలు అలా పెట్టేసుకోవాలి. ఒక దానిలో పెసలు, ఒక దానిలో నానబెట్టిన శనగలు, ఒక దానిలో నానబెట్టిన పల్లీలు వేసేసుకున్నాను నేను. ఇప్పుడు అది ఎలా పోయాలంటే అప్పుడు రెడ్ కలర్ లిడ్ ఉంది కదా, దానికి యువతలుగా పోయాలి. దాన్ని మొత్తం క్లోజ్ చేసేయకూడదు. ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసేసి నైట్ అంతా పక్కన పెట్టేశాను. చక్కగా మొలకలు వచ్చేసినాయి. ఇప్పుడు ఒక మిక్సీ జారా తీసుకొని ఈ మొలకలు వచ్చిన ఐటమ్స్ అన్నీ వేసేసుకొని పెసలు, శనగలు, పల్లీలు అన్నీ వేసేసుకొని చక్కగా అల్లం ముక్క, పచ్చిమిర్చి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా పెసరట్టు పిండిలాగా మెత్తగా పేస్ట్ చేసేసుకున్నా. ఇప్పుడు చక్కగా దోశ వేసుకున్న దాని మీద నేను ఆనియన్ వేసేసుకున్నా. మీరు ఏది కాంటే ఉప్మా పెట్టుకోండి. పిండి మాత్రం డిఫరెంట్ అనమాట, అంతే హెల్త్కి మంచిది అని చెప్పి. దోశ టేస్ట్ అయితే అద్రిపోయింది. అసలు నాకైతే చాలా చాలా నచ్చింది. నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక